కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. దుర్గాప్రసాద్ రావు ద్విసభ్య ధర్మాసనం ముందు ఇవాళ వాదనలు జరిగాయి. ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించారు అడిషనల్ సాలిసిటర్ జనరల్. అయితే ఈ సందర్భంగా రిప్లై వాదనలు వినిపించారు శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇక మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక కోడికత్తి బెయిల్ విషయంపై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం విపక్షాల వాదనలు కూడా ఈ కేసులో పూర్తయ్యాయి. ప్రధానంగా కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉండటంతో ఇటీవల కోడికత్తి శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ, ఆయన సోదరుడు నాగరాజు కూడా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. అదేవిధంగా జైల్లో కోడికత్తి సీను కూడా జైల్లో నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని, అప్పుడు మాత్రమే తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని, కేసు విచారణ కూడా పూర్తవుతుంది అని కూడా ఆయన వారు చెప్పారు. దీంతో వెంటనే ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని నిందితులంతా ఎవరైతే నిందితులు ఉన్నారో జనిపల్లి శ్రీనివాసరావు గాని ఆయన తల్లి సోదరుడు కూడా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారని, వాళ్ళ ఆరోగ్యం విషమిస్తుందని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం నిన్న ఈ రోజు ఈ కేసుకి విచారణ తేదీలు ఇచ్చింది. అయితే నిన్న ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తరఫున వాదించేందుకు అడిషనల్ సోలిసిటర్ జనరల్ హైదరాబాద్ నుంచి వస్తారు అని చెప్పి, అందువల్ల కేసు విచారణను ఈ రోజుకు వాయిదా వేయాలి అని చెప్పి ఎన్ఐఏ కోరింది. దీంతో ఎన్ఐఏ అభ్యర్థన మేరకు ఈ రోజు కేసు విచారణ వాయిదా వేశారు. ఈ రోజు అడిషనల్ సోలిసిటర్ జనరల్ నరసింహమూర్తి ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసు తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గతంలో కోడికత్తి సీను బెయిల్ ఇస్తే 2 నెలల పాటు బయట ఉండి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, ఇది ఇన్వెస్టిగేషన్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పారు. బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రాసిక్యూషన్ ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ మీద స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా వెకేట్ చేయించేందుకు తాము పిటిషన్ వేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి అని చెప్పి పేర్కొన్నారు. ఇక శ్రీనివాసరావు తరఫున ఏపీసీఎల్సీ న్యాయవాది పిచ్చుకు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన ఇంతకు ముందు బెయిల్ పిటిషన్ ను ఎందుకు తిరస్కరించారు అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా అంత సీరియస్ గాయం కాదని, ఒకవేళ శిక్ష పడినా కూడా కోడికత్తి శ్రీనివాస్ కు 2 సంవత్సరాలకు మించి శిక్ష పడే అవకాశం లేదని, కానీ ఎటువంటి కారణం లేకుండా 5 సంవత్సరాల నుంచి ఆయన్ని జైల్లో నిర్బంధించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కూడా అడిషనల్ సోలిసిటర్ జనరల్ కొన్ని ప్రశ్నలు వేసింది. మీరు ఇన్వెస్టిగేషన్ ను త్వరగా కంప్లీట్ చేయాలి, విట్నెస్లను కూడా మీరే తీసుకురావాలి, అటువంటప్పుడు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని ప్రశ్నించింది. అయితే దీంట్లో సాక్షిగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్ ఆయన హైకోర్టులో దీన్ని మరింత లోతైన విచారణ జరపాలి అని చెప్పి పిటిషన్ వేయటం వల్ల జాప్యం జరిగింది అని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే స్టే వెకేట్ చేయించేందుకు కూడా తాము ప్రయత్నిస్తున్నామని, వెంటనే దర్యాప్తు పూర్తి చేస్తాము అని కూడా అడిషనల్ సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రియాంక.